పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న 5,000 మంది యానాదుల సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ తెలిపారు. పెత్తందారులు పేదలకు జరిగే పోరాటంలో తాము పేదల పక్షాన నిలబడ్డామని ఆయన అన్నారు. యానాదులకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తా అని ఆయన చెప్పారు. జిల్లాలో ఒక గిరిజన భవనాన్ని నిర్మించాలని ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో వారికి ప్రత్యేక ప్యాకేజీలు కల్పించే విషయమై ప్రభుత్వంతో చర్చిస్తా అని చెప్పారు. యానాదుల ప్రతినిధి వెంకట సుబ్బయ్య చేస్తున్న సేవలు ఆయన ప్రశంసించారు. రథసారథి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. దానికి తోడుగా గత సంవత్సరంన్నర నుంచి జగన్నామ సంక్షేమ సంవత్సరం కార్యక్రమాలను నేను వారి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలకు అనుసంధానంగా 27,000 మంది పైచిలకు ప్రజలకు ఇచ్చినటువంటి కళ్ళజోళ్ళు, ట్రైసైకిల్స్, జైపూర్ కాళ్ళు, గుండె పరీక్షలు, యాంజియోగ్రాములు, బైపాస్లు, అదేవిధంగా స్టంట్లు చేసినటువంటి కార్యక్రమాల వల్ల 20,000 పైచిలకు ఓట్లు నాకు సమ్మతంగా వ్యక్తిగతంగా నాకు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఆ మెజారిటీ ఇంకా భారీగా 40,000 వరకు వెళుతుందని ఆశాజనకంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి ఈ నియోజకవర్గంలో నేను ఏమాత్రం సంకోచించడం అయితే అతి విశ్వాసానికి పోకుండా జాగ్రత్తగా ప్రతి ఓటర్ని, ప్రతి సెక్షన్ని, ప్రతి కులాన్ని, మతాన్ని క్రోడీకరించుకొని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాను. ప్రచారం చాలా ఉధృతంగా జరుగుతుంది. 100కి 100 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో మొదటి 10 నియోజకవర్గాల్లోనే పొన్నూరు ఉంటుందని కాలమే నిర్ణయిస్తుంది.